చూసారా? రైజింగ్ యూట్యూబ్ స్టార్ అని మీ పైన కామెంట్ ఉంది కదా, ఆ ఛానల్. కుమార్ ఏఐఏఎఫ్ఎక్స్ ఈ ఛానల్ ఒకటి. షాల్ని ఈడిఎస్ ఆల్ ఇన్ వన్ ఒకటి. ఎఫ్జెడ్ వ్లాగ్స్ ఒకటి. అమ్ము కిచెన్ వ్లాగ్స్ అని. ఇంకా కీర్తన అఫీషియల్ అని ఉంటుంది. అండ్ శ్వేత అని ఉంటుంది. వీళ్ళందరూ నా లైవ్లోనే ఉంటాయి ఐడీస్, ఒక్కసారి చెక్ చేయండి. అండ్ రమ్య మాధవరావు, వీళ్ళందరి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సిస్టర్. వాళ్ళందరూ మీకు రిటర్న్ గిఫ్ట్స్ ఇస్తారు. మణికంఠ, సంతోష్ మణికంఠ అని కూడా ఉంటుంది, ఆ ఛానల్ కూడా సిస్టర్. మీరు ఎంతమంది ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే అన్ని రిటర్న్ గిఫ్ట్స్ వస్తాయి సిస్టర్ మీకు. హలో అందరికీ చెప్పండి ఒకటే, బ్యాడ్ కామెంట్స్ పెడితే సిచ్యువేషన్ చాలా సీరియస్గా ఉంటుంది తెలుసా. కట్టేసి ఓకే ఓకే అజయ్ తమ్ముడు, ఓకే ఓకే. కామెంట్స్ పెట్టండి, అప్పుడు తెలుస్తుంది ఎవరు చేశారో. అదే అదే తను కామెంట్స్ పెట్టిందంట ఎఫ్జెడ్ బ్లాగ్ సిస్టర్. తన కామెంట్ చూసి మీరు కూడా తిరిగి తన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సిస్టర్, ఎఫ్జెడ్ బ్లాగ్ సిస్టర్. శ్రీలలిత గారు హాయ్ అండి, గుడ్ ఈవినింగ్ అండి. శ్రీలత గారు హాయ్ అండి, గుడ్ ఈవినింగ్ అండి, వెల్కమ్ టు లైవ్ అండి. నేను ఆల్రెడీ చేసా మనీషా సిస్, నాకు తెలుసు. ఓకే ఓకే శాలిని సిస్టర్, ఏమో మీకు తెలియదేమో అని చెప్పాను సిస్టర్. మనీషా గారిని నా శాలిని సిస్టర్, ఎఫ్జెడ్ బ్లాగ్ సిస్టర్, ఇక్కడ రమ్య మాధవరావు అని పిన్ చేశాను కదా, ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సిస్టర్. తను కూడా మీకు రిటర్న్ సబ్ చేస్తుంది. అంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకొని తనకి గిఫ్ట్ డన్ అని పెట్టండి, తను కూడా మీకు రిటర్న్ గిఫ్ట్ ఇస్తుంది. రమ్య మాధవరావు నా ఫ్రెండేనండి, తను కూడా యూట్యూబ్ ఛానల్. నేను రిటర్న్ చేస్తా. ఓకే ఓకే రైజింగ్ యూట్యూబ్ స్టార్ గారు, మీకు ఇప్పుడు చాలా సబ్స్క్రైబ్స్ వస్తాయి, వాళ్ళందరికీ మీరు రిటర్న్ ఇవ్వండి. నాకు కూడా సబ్స్క్రైబ్ చేయండి, నేను కూడా మీకు రిటర్న్ గిఫ్ట్ ఇస్తాను. హాయ్ మనీషా సిస్టర్ అంటుంది శాలిని సిస్టర్. 233 సబ్స్ డన్ సిస్టర్. ఓకే ఓకే మనీషా సిస్టర్, నేను ఇంకా బ్లూ తీసేస్తున్నా. ఓకే సిస్టర్, ఓకే ఓకే సిస్టర్. మనీషా సిస్టర్ నేను చెప్పిన ఛానల్స్ అన్నీ సబ్స్క్రైబ్ చేసుకుందండి, మీరు కూడా తనకి అన్ని రిటర్న్ గిఫ్ట్స్ ఇవ్వండి. థ్యాంక్ యూ మనీషా సిస్టర్. టీ తాగారా మనీషా సిస్టర్? వెళ్ళు అక్క, ఏం కాదు, వెళ్ళి వాటర్ తాగుదా. ఏమో నాని, అట్లా వెళ్ళొచ్చేస్తే వ్యూస్ తగ్గిపోతున్నాయని భయానికి ఇంకా వెళ్ళట్లేదు నాని, అందుకే చెప్పు అని చెప్పిన అక్క. ఫస్ట్ గిఫ్ట్ టెడ్డీ బేర్ అక్క. నెక్స్ట్ సెకండ్ గిఫ్ట్ ఇంకా మనీషా అక్క. ఏంటి మణికంఠ తమ్ముడు, నవ్యశ్రీ గారు మీ లాంగ్ వీడియోస్కి కామెంట్ చేశాను అండ్ మా ఛానల్ని విజిట్ చేయండి. డెఫినెట్లీ రైజింగ్ యూట్యూబ్ స్టార్ గారు డెఫినెట్లీ లైవ్ అయిపోయిన వెంటనే మీ ఛానల్ని విజిట్ చేస్తాను, నేను ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటాను, మీకు మెసేజ్ కూడా చేస్తాను చూడండి. బ్లూ అంటే ఏంటి మేడం, మీకు తెలుసు కదా సతీష్ బ్రో గారు, అజయ్ గారు మీలాంటి బ్రో ఒక్కరు ఉండాలి చాలు. అక్క నువ్వు కూడా చెప్పు, ఎవరైనా బ్యాడ్ కామెంట్స్ పెడితే మా తమ్ముడు ఉన్నాడు అని. ఓకే ఓకే అజయ్ తమ్ముడు, నువ్వు చెప్తున్నావు కదా, నీకు తెలీదా సతీష్ అన్నయ్య బ్లూ అంటే? అదే అదే నేను అదే అంటున్నాను రా కీర్తి. సెకండ్ గిఫ్ట్ చెప్పలేదు కీర్తి, ఫస్ట్ గిఫ్ట్ ఒకటే చెప్పావు, ఇంకా 2 గిఫ్ట్స్ చెప్పాలి నాకు నువ్వు. నాకేనా మెసేజ్ అజయ్ బ్రో అంటున్నాడు. ఎఫ్జెడ్ బ్లాగ్ సిస్టర్ క్వశ్చన్, అజయ్ తమ్ముడు ఎఫ్జెడ్ బ్లాగ్ సిస్టర్ క్వశ్చన్ వేస్తుంది, ఆన్సర్ చెప్పు. మాయా హాయ్ రా మాయా సిస్టర్, గుడ్ ఈవినింగ్ రా, వెల్కమ్ టు లైవ్ రా, లైక్ చేయరా మాయా. థ్యాంక్ యూ రా, నా ఛానల్కి కూడా వచ్చి లైవ్కి వచ్చి సపోర్ట్ చేస్తున్నందుకు. నేను ఎవరిది చేసుకోలేం ఎందుకు మణికంట? ఏంటి మేడం అంటున్నాడు, ఏంటి అక్క సత్తి బ్రదర్ నిన్ను జోక్ చేస్తున్నాడు అజయ్ తమ్ముడు, జోక్ చేస్తూ ఉంటాడు కదా సత్తి బ్రదర్, అంతే. మాయా లైక్ డన్, థ్యాంక్ యూ సో మచ్ రా మాయా. అజయ్ జింగ్లీ జాంగ్లీ గారు మంచిగా మెసేజ్ చేయండి. అరే వచ్చాను ఎవడ్రా బ్యాడ్ కామెంట్ పెట్టేది, అగో సతీ తమ్ముడు కూడా వచ్చిండు. సెకండ్ గిఫ్ట్ ఫోన్ అక్క, ఓకే. థర్డ్ గిఫ్ట్ మరి నా నేమ్ కూడా మనీషా.
ఆహా! ఓకే. ఓకే రా మాయ. నువ్వు